శుభోదయం మిత్రులారా. ఉదయం లేచిందే మొదలు పిల్లలకు ఆయనకు లంచ్ బాక్స్ ఇవ్వాలి, పిల్లల్ని స్కూల్కి తయారు చేయాలి, ఆఫీస్కి త్వరగా బయలుదేరాలి. ఇలాంటి హడావుడి మధ్య మనకున్న సమయాన్ని కేటాయించుకోవడమే మర్చిపోతాము. ఉద్యోగాలు చేసే మహిళలైతే కార్యాలయాలకు వెళ్ళాక కూడా ఉరుకుల పరుగుల జీవితం కొనసాగిస్తూ ఉంటారు. నిమిషం ఖాళీ లేకుండా రోజంతా గడుపుతూ ఉంటారు. ఇంత కష్టపడి మల్టీ టాస్కింగ్ చేసినా కొన్నిసార్లు మనం అనుకున్న సమయంలోగా పనులు పూర్తవు. వీటన్నిటి ఫలితమే ఒత్తిడి. వారాల తరబడి ఇలా ఒత్తిడిలో కొట్టుమిట్లాడుకోవటం కంటే రోజులో ఒక్కసారైనా స్లో లివింగ్ అనే పద్ధతిని అనుసరిద్దాం. ఒక కప్పు కాఫీని బాల్కనీలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ తాగండి. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు బ్రేక్ తీసుకొని మీకు నచ్చిన పాట వినండి. ఇష్టమైన వ్యక్తులతోటి మాట్లాడండి. చేసే పనిని ఇంకాస్త భిన్నంగా ఎలా చెయ్యొచ్చు అని ఆలోచించండి. ఆఫీసు తర్వాత అలసటగా అనిపిస్తుంది. అప్పుడు బస్సులో, మెట్రోలో ఫోన్ చూస్తూనో చేసిన పనిని తలుచుకుంటూనో ఉండకుండా బయట ప్రపంచాన్ని చూడండి. ఎంత ప్రయత్నించినా ఒత్తిడి వదిలిపోవటం లేదు అనుకుంటే నచ్చిన దుస్తులు వేసుకొని మీకు నచ్చినట్టుగా తయారవ్వండి. ఇష్టమైన వంటలు చేయండి. పిల్లలకి ఏది నచ్చుతుందో తెలుసుకోండి. గుడికి వెళ్ళండి. వాతావరణాన్ని, చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని గమనించండి. వర్షాన్ని ఆస్వాదించండి. ఇలా మనకు నచ్చిన విధంగా మనము ఈ స్లో లివింగ్ అనే పద్ధతిని అనుసరిద్దాము.